అందంగా కనిపించే ఈ సన్ఫ్లవర్ లాంటి ఫ్లవర్ని ఎలా కుట్టాలో చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వర్క్ వచ్చేసరికి ఇదిగోండి, ఈ సన్ఫ్లవర్లా కనిపించే ఫ్లవర్ని అయితే థ్రెడ్ వర్క్తో వర్క్ చేసేసుకుందాం. చాలామందికి బీడ్స్ వర్క్ చేయడం అయితే వస్తుంది, కానీ థ్రెడ్ వర్క్ చేయడం అయితే అసలు రావట్లేదు అనమాట. వాళ్ళ కోసం అయితే నేను ఈ వర్క్ని అయితే చూపిస్తున్నానండి. మీ దగ్గర 2 దారాలు ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక ఒకటే దారం ఉంటే కనుక కొంచెం ఎక్కువ దారం తీసుకొని 3 వేసుకోండి. అదే 2 దారాలు ఉంటే కనుక చివరిగా 2 కలిపి ఒక 3 కింద వేసుకొని, ఇదిగోండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఇప్పుడు నేను రౌండ్ సర్కిల్ అనేది కుడుతున్నాను. ఎందుకంటే మనకి ఫ్లవర్కి మిడిల్లో రావాలన్నమాట. ఎందుకంటే పెటల్స్ లాంగ్ అండ్ షార్ట్ లాగడం కోసం కంపల్సరిగా మనం ఈ రౌండ్ అనేది చక్కగా వేసుకోవాలండి. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మంచిగా మాట్లాడుకుంటూ మంచి మంచి టిప్స్ అన్నీ షేర్ చేసుకుంటూ మనం అయితే వర్క్ చేసేసుకుందాము. ప్లీజ్ షేర్ చేయండి. మీలా అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో కానీ మీ వాట్సాప్స్లో కానీ షేర్ చేయండి. షేర్ చేస్తే మనకి ఇంకా మంచిగా వ్యూస్ వస్తాయి కదా. అలాగే మన ఛానల్ కూడా కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం సర్కిల్ చేసేసుకున్నాక మనం ఇప్పుడు పెటల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఆకులు అనమాట. ఫ్లవర్కి ఉండే రేకులు, ఆకులు కాదు రేకులు అనమాట. రేకులు కూడా కాదు, రేకల్ని కుట్టేసుకుందాము. ఈ రేకలు వచ్చేసరికి మీరు గమనిస్తే కనుక నేను ఎక్కడైతే డిజైన్ వేశానో అక్కడైతే అస్సలు కుట్టట్లేదండి. నాకు షేప్ కావాలి, ఆ షేప్ని చూసుకుంటున్నాను అనమాట. నాకు అలవాటు కాబట్టి నేను డ్రాయింగ్ అనేది ఏదో ఎడాపెడా వేసేసుకున్నానే అనుకోండి. కానీ మీరు మాత్రం నా అలా చేయకండి. ఎగ్జాక్ట్గా డిజైన్ అనేది డ్రా చేసుకోండి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా కుట్టాలి కాబట్టి ఎగ్జాక్ట్గా డిజైన్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే ఇంకా తెలిసిందే కదా, ఎడపెడ గీసేసుకుంటాను. కానీ నేను పర్ఫెక్షన్కి అయితే చూస్తాను. ఎందుకంటే నేను ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు నేను పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే కుట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా చూడొచ్చు, మీకు డైరెక్ట్గానే కనిపిస్తుంది కదా. నేను ఏదైతే గీసానో ఆ డ్రాయింగ్ దగ్గర అయితే నేను అస్సలు చెయ్యట్లేదు. ఒక్కొక్కసారి నేను దాన్ని నాకు కరెక్ట్ అని అనిపించలేదు అనుకోండి, షేప్ కరెక్ట్గా రాలేదని అనిపించింది అనుకోండి, అది కూడా వెనక్కి తీసేసి కూడా నేను కుడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పెట్టెలకు వచ్చేసరికి నాకు చిన్నగా అనిపించింది. అన్నింటి మీద ఇది చిన్నగా అనిపించింది, కానీ నేను దానిపైనే వేసేసాను. ఏమీ వెనక్కి తీయకుండా దానిపైనే వేసేసాను. ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. అదే పెద్దగా చేశాను అనుకోండి, అప్పుడు కంపల్సరిగా తీస్తాను అనమాట. అది విషయం. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, నేను లాంగ్ అండ్ షార్ట్ అనేది ఎలా వేస్తున్నాను అనేది మీరు క్లియర్గా గమనించండి. నేను మొత్తం ఫ్లవర్ అంతా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. నేను ఫాస్ట్గా కుట్టకుండా నేను స్లోగా కుట్టాను అనుకోండి, మీకా బోర్ కొట్టేస్తుంది, మీరా పూర్తిగా చూడరు. నేను ఇంత కష్టపడి నేను మీకు విషయం అంతా చెప్పాలని అయితే అనుకుంటాను, మీరేమో మధ్యలోనే ఆఫ్ చేసేస్తారు. అలా అయితే అలాగా చెప్పండి. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటే కనుక నా వీడియోని ఆన్ చేసేసుకొని మీరు మీ పని చేసుకుంటూ చూడండి. అప్పుడు మీ పని అయిపోతుంది, నా వీడియో కూడా అయిపోతుంది. అలాగే మీకు వర్క్ కూడా ఇందులో ఈ మ్యాటర్ ఉందా, రేపు పొద్దున్న మనం ఎప్పుడైనా ఈ వర్క్ చేసినప్పుడు ఆ వీడియో పెట్టుకుని మనం చూసుకుంటూ వర్క్ చేయొచ్చు అనే థాట్ అయితే మీకు వస్తుంది అనమాట. అందుకనే నేను చెప్పేస్తున్నాను. అండ్ ఇది చూడండి, నేను లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేస్తున్నాను అనేది. కింద ఆ రింగ్ మనం ఏదైతే అవుట్లైన్ వేసుకున్నామో ఆ లోపల ఒకటి వేస్తున్నాను, బయట ఒకటి వేస్తున్నాను. అలాగే ఈ పెటల్స్ ఉన్నాయి కదా, రేకలు, ఆ రేకల దగ్గర కూడా చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది. ఆ రేకల లోపల ఒకటి వేస్తున్నాను, పైన ఒకటి వేస్తున్నాను. అది చూడండి సైడ్ నుంచి షేప్ వచ్చేటట్టు వేస్తున్నాను. అదే నేను స్ట్రైట్గా వేసేసి పక్కల నుంచి ఒక 3, 2, 4 అలా నేను తీయట్లేదండి. చాలా దగ్గరగా కింద వచ్చేసరికి, అంటే రింగ్ దగ్గర వచ్చేసరికి మనకి రౌండ్ వేసుకున్నాం కదా, ఆ రౌండ్ దగ్గర వచ్చేసరికి మనకి ముద్దగా వస్తుంది అనమాట. పైన వచ్చేసరికి మనకి చాప పరిచినట్టుగా వస్తుంది.
అంటే లైట్గా వస్తుంది అనమాట. లైట్ అంటే మరీ లైట్ కాదండి, దగ్గరగా వస్తుంది. ఈ కింద అయితే ఒకదానిపైకి ఒకటి ఎక్కిచ్చేసినట్టు ముద్దగా గట్టిగా ఉంటుందన్నమాట. మనం టచ్ చేసి చూస్తే కింద వచ్చేసరికి కొంచెం గట్టిగా ఉంటుంది, ఆ పైన వచ్చేసరికి కొంచెం లైట్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. మనకి స్టిచ్చింగ్ అనేది అలా రావాలి. ఈ పెటల్ వచ్చేసరికి మీకు చాలా క్లియర్గా ఉందండి. ఆ షేప్ వైజ్ అనమాట, మనం ఎక్కడైతే షేప్ నుంచి ప్రతి ఆ పెటల్ షేపు లాగడానికి ఎలా అయితే లాగుతున్నానో మీరు క్లియర్గా చూడొచ్చు. కింద నుంచి పై వరకు కూడా నేను నీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటూనే వస్తున్నాను. అండ్ మన ఛానల్లో అండి ఇంకా కడ్దానా బీడ్స్తో నేను వర్క్ చేశాను. ఆ వర్క్లో కూడా ఆ కడ్దానా బీడ్స్ని ఎలా వాడాలి, ఎలా కుట్టాలి, అవి ఎందుకు అంటే దారాలు ఎందుకు తెగిపోతాయి కడ్దానా బీడ్స్ వాడినప్పుడు అన్నీ చెప్పాను అనమాట. ఆ వర్క్ చూడడానికి ఎలా ఉండింది, ఆ వర్క్ చేసినప్పుడు ఎలా ఉన్నది అనేది ప్రతిదీ కూడా చెప్పానండి. ఏంటంటే నాకు థంబ్నెయిల్స్ అంతగా అట్రాక్ట్ ఇవ్వట్లేదేమో నాకైతే అర్థం కావట్లేదు, కానీ నా వర్క్లో నా వీడియోలో అయితే మ్యాటర్ అయితే ఉంటుందండి. అండ్ ఈ ఫ్లవర్ చూసారండి, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. పెటల్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటండి, ఒకవేళ మీరు ఆ కడ్దానా బీడ్స్ వర్క్ కనుక చూడకపోతే కనుక చూడండి, షేర్ చేయండి. షేర్ చేస్తేనే నాకు వ్యూస్ వస్తాయి. అండ్ ఇంకొకటండి, లైక్ కూడా చేయండి. లైక్ చేస్తేనే కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. మీరైతే మాకు చూడడమే అండి, చూస్తేనే మాకు వస్తాయి, అంతేగాని లైక్ చేయడం వల్ల ఏం పోదండి. మీలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. కాబట్టి మీరు చూడండి, ఇంకొకరికి హెల్ప్ చెయ్యండి. నాకు హెల్ప్ చేస్తున్నట్టే అవుతుంది. అండ్ ఇంకొకరు మీరు షేర్ చేయడం వల్ల లేదంటే లైక్ చేయడం వల్ల ఇంకొకరు కూడా చూసి నేర్చుకుంటారు కదా, అదే అనమాట. అంతకు మించి ఏం లేదండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్లవర్ అనేది దగ్గర పడుతుంది కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేసి అయితే అడగచ్చు. కొంతమంది కామెంట్స్ చేసి అయితే అడుగుతున్నారండి, దారం ఎలాంటిది తీసుకుంటున్నారు, కడ్దానా బీడ్స్ బ్లాక్ అవుతున్నాయి, ఎందుకు బ్లాక్ అవుతున్నాయి ఏంటి అడుగుతున్నారండి. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. అండ్ ఇది ఇంకొక విషయం అండి, నేను ఈ థ్రెడ్ వచ్చేసరికి నేను సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేయలేదండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళే టైం దొరకలేదు, సడన్గా స్టార్ట్ చేసేయాల్సి వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి నేను ఎంబ్రాయిడరీ దారంతోనే కుట్టేశాను. అది కూడా బాగానే వచ్చింది, కానీ కొంచెం అలవాటు లేని వాళ్ళు అయితే మాత్రం ఇబ్బంది పడతారు, ఎందుకంటే అది జారిపోతూ ఉందన్నమాట. కానీ చాలా బాగా వచ్చిందండి, షైనింగ్గా ఉంది. ఫ్లవర్ అది కూడా మంచిగా షైనింగ్గా అయితే ఉంది. ప్లీజ్ అండి కొంచెం ఇగ్నోర్ చేయండి, నా థ్రోట్ అంతా నొప్పిగా ఉందన్నమాట. దగ్గు రంప చాలా ఎక్కువగా ఉంది, క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటో మరి అస్సలు బాగాలేదు. కానీ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మధ్యలోనే నాకు దారం అనేది అయిపోయినా సరే నేను ఇంకొంచెం దారం మళ్ళీ అక్కడికి అలా ముడి వేసేసాను. సింగిల్ దారం ఉన్నా పర్వాలేదండి, ముడి వేసేసి మళ్ళీ మనం డబల్ దారం తీసుకున్నప్పుడు ఒక కొంచెం ముందుకి వేసిన దానికి పక్కనే కాకుండా కొంచెం ముందుకు వేశారనుకోండి, వర్క్ అనేది కంటిన్యూటీగా కనిపిస్తుంది అనమాట. నేను చెప్పిన మంచి టిప్స్ అన్నీ యూజ్ చేసి మంచిగా వర్క్ అనేది నేర్చుకోండి. దారంతో వర్క్ అయితే మాత్రం ఎవ్వరికి రావట్లేదండి, బీడ్స్ వర్క్ అదంతా బాగానే చేసేస్తున్నారు, కానీ ఇలా థ్రెడ్ వర్క్ అయితే అసలు చేయలేకపోతున్నారు. అంటే ముద్ద కుట్టు ఇవంతా కూడా అసలు చేయలేకపోతున్నారు అనమాట. కాబట్టి నేను చెప్పినట్టుగా మంచిగా జాగ్రత్తగా దారాన్ని చూడండి, నేను ఎట్లా పట్టుకున్నాను అలా స్ట్రైట్గా పట్టుకుని మంచిగా వర్క్ చేయండి, కంపల్సరీగా మీకు కూడా వస్తుందండి. నేను ఇక్కడ నాట్ అనేది వేసేసాను అనమాట. ఏం లేదండి, దారాన్ని మాత్రం జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయగలిగితే ఈ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేస్తుందండి. బీడ్స్కి ఎట్లా అయితే మీరు హ్యాండిల్ చేస్తున్నారో అలాగే దీనికి కూడా హ్యాండిల్ చెయ్యాలి మీరు. ఒకటండి, అది కాటన్ థ్రెడ్ వల్ల మీకు పీస్ అనేది రాదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట, లేయర్స్ కింద వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. అదంతా రాకుండా మీరు నీడిల్ని కొంచెం కిందకి దింపి అప్పుడు మీరు కింద ట్విస్ట్ అనేది చెయ్యాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలా అయితే మీకు ఆ హుక్కి తగులుతుందండి, దారం వచ్చేసరికి ఆ హుక్కి తగులుకొని ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు వంకరగా పెట్టారనుకోండి నీడిల్ని, ఆ వంకరగా పెట్టినప్పుడు ఏమవుతుంది, క్లాత్కి తగులుకుంటుంది. అలా కాకుండా మీరు స్ట్రైట్గా నిలబెట్టి కుడితే మాత్రం అస్సలు అలా తగులుకునే ఛాన్సెస్ అయితే ఉండవు, మీకు సులువుగా వచ్చేస్తుంది అనమాట.
అలా ట్రై చేయండి ఒకసారి. మీరు 1-2 సార్లు ఫ్లవర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు థ్రెడ్ వర్క్ అనేది మంచిగా వస్తుందండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అసలు రాదు. ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇది వచ్చేసరికి బీడ్స్ అనేవి కుడుతున్నాను. బీడ్స్ అనేవి చాలామందికి ఈజీగా వచ్చేస్తున్నాయి, కానీ ఇంకొంతమంది ఉన్నారండి బీడ్స్ స్టిచ్ చేయడం కూడా రాని వాళ్ళు. కొంచెం మీరు కింద కూడా లాక్కుంటే కనుక బీడ్స్ని కొంచెం దారం ఎక్కించాక కొంచెం ఎక్కువ దారం తీసుకోండి. దారం తీసుకుని ఒక 2 బీడ్స్ ఎక్కించాక మళ్ళీ కిందకి పెట్టేటప్పుడు కొంచెం దగ్గరకు లాక్కుంటే కనుక మీకు దగ్గరగా అందంగా నీట్గా అనేవి వస్తాయి అన్నమాట బీడ్స్. అండ్ ఎప్పుడైనా సరే అండి, ఏ వర్క్కైనా సరే మనం అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేయాలి. వేస్తేనే దాని లుక్, మీరు అది దర్దోసి వేస్తారా, లేదంటే జరీ థ్రెడ్డే వేస్తారా, లేదంటే బీడ్స్ వేస్తారా అనేది మీ ఇష్టము. నేను ఇక్కడ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇది ఒక బ్లౌజ్కి చేస్తున్నాను. మీకు ఒక సింగిల్గా అంటే ఈ ఫ్లవర్ అంటే థ్రెడ్ వర్క్ అనేది ఎలా చేయాలనేది తెలుస్తుంది అని చెప్పేసి నేను దీన్ని సపరేట్గా తీసైతే నేను మీకు వీడియో అనేది చేశాను అనమాట. అండ్ దీని కంటిన్యూషన్ కూడా నెక్స్ట్ పార్ట్ 2 కింద పెడతానండి. అది కూడా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది పెడతాను అనమాట. అది కూడా చూద్దరు. కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే 3000 అయితే ఛార్జ్ చేశానండి దీనికి. మా తోరంగ్లో కూడా అంటే నేనుండే ఏరియాలో కూడా మనీ వర్కలు బాగా చేస్తుంది, అలాగే ప్రైస్ కూడా ఎక్కువ అనే ఒక పేరు అయితే వచ్చేసిందండి నాకైతే. లేదండి, నాకు కష్టానికి తగ్గట్టే నేను తీసుకుంటాను. ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కష్టానికి తగ్గట్టే నేను తీసుకుంటాను. కానీ ఒకటండి, అవతల వ్యక్తికి నేను ఇవ్వాలనంటే వర్క్ ఇవ్వాలంటే మరి నేను నా కాస్ట్ అనేది నేను తీసుకున్నాకనే వాళ్ళకి అంటే వాళ్ళ క్యాపబిలిటీని బట్టి నేను ఇస్తానన్నమాట. అంటే వాళ్ళు వర్క్ ఎలా చేయగలరు ఏంటి అనేది అది కూడా చూసుకుని ఇస్తూ ఉంటాను. నేను ఒక్కొక్కసారి ఇస్తాను, నాకు ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇవ్వను. అండ్ ఈ వర్క్ వచ్చేసరికి నేను 3000 ఛార్జ్ చేశానని చెప్పాను కదా, తను కూడా ఈరోజే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్క, వర్క్ చాలా బాగుందని అయితే చెప్పింది. ఈరోజే నేను పంపించానండి తనకి. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా నేను మీకు పోస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఈ ఫ్లవర్ చుట్టూరు కూడా అవుట్లైన్ అంతా కూడా నేను జరీ థ్రెడ్తో వేసేస్తున్నానండి. అండ్ 753 నెంబర్ జరీ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. అదైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా పాత వాళ్ళకైనా సరే గ్రిప్పింగ్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది, ఆ మెరుపది పోకుండా చక్కగా ఉంటుంది అనమాట. అందుకనే నేను 753 నెంబర్ అయితే తీసుకుంటానండి. అండ్ ఎవరో అడిగారండి కర్దానా బీడ్స్ బ్లాక్గా అయిపోతున్నాయి అని చెప్పేసి. బ్లాక్గా అయిపోతున్నాయి అంటే మీరు తక్కువ రకం మెటీరియల్ తీసుకుని ఉండొచ్చు, అందుకని మీకు అలా అవ్వచ్చు. నేను లాస్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి, అంటే ప్రీవియస్ వీడియోనే. అందులో చూడండి, నేను కర్దానా బీడ్స్ని గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుందండి. ఈ ఫ్లవర్కి సంబంధించిన బ్లౌజ్ అయితే అండి నేను రేపు కానీ లేదంటే దీని వెనకట్లే కానీ నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే దాని ఎడిటింగ్ అది పూర్తి అవ్వాలి కదా. నేను పోస్ట్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. కస్టమర్ కూడా బాగుందని చెప్పాను కదా. ఈ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసేయండి. మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే వస్తుందన్నమాట. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. 100 మంది చూసారనుకోండి, కనీసం దానికి ఒక 5 లైక్లు కూడా ఉండట్లేదు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తారు నేను నేను నెక్స్ట్ పోస్ట్ చెయ్యబోయే వీడియోకి సంబంధించి చిన్న క్లిప్ని అయితే నేను యాడ్ చేశాను అనమాట. అండ్ ఫ్లవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కంప్లీట్ అయిపోయిందో. ఇదేనండి నేను మీకు చూపించబోయే నెక్స్ట్ బ్లౌజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.